నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని మాత్రమే చెప్పలేదు, ఆశీర్వాదమునకు మీరు వారసులు అన్నాడంతే. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారు ఆశీర్వాదమునకు వారసులట. అంటే హక్కుదారులు మీరు. ఇప్పుడు కష్టం ఉందనో, ఇబ్బంది ఉందనో, అప్పు ఉందనో, బాధ ఉందనో, ఇల్లు లేదనో, లేదా శ్రమలున్నాయనో మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదము మీకు వారసత్వపు హక్కుగా ఇస్తున్నాడు. మీతో పాటు మీ తరతరాలు మీ పిల్లల 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 తరాల వరకు దేవుడు సిద్ధం చేసేసాడండి. మీరు హక్కుదారులు. ధైర్యంగా బ్రతకాలి మనం క్రైస్తవులముగా. ఈ లోకంలో మనము బాగా బ్రతకడమే దేవుడిచ్చే ఆశీర్వాదం అనుకోకండి. ఈ లోకంలో మాకు సరైన వసతులు లేవు, సరైన పరిస్థితులు లేవు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించింది ఇంతేనా అనుకోకండి. ఇవన్నీ భూమి మీద మనుషులకు ఉండేవే, కానీ ఆయన బిడ్డల కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం దేవుడు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం దేవుని బిడ్డలారు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట, ఎంతో గొప్పది. నరుల ఎదుట, దేవుని నమ్మని వారి ఎదుట, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట. దేవుడు నీ కొరకు నా కొరకు ఇస్తున్న వాగ్దానము, చేస్తున్న వాగ్దానము, ఆయన ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారి ఎడల, వారి నిమిత్తము, వారి గురించి దేవుడు గొప్ప మేలుని దాచి ఉంచాడట. నమ్మిన వారందరూ చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం.